పల్నాడు జిల్లా కోటప్పకొండ వద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. మహాశివరాత్రి తిరునాళ్లలో భాగంగా మద్దిరాల గ్రామస్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా పక్క కొరిగిపోయింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఎవరికి ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు. ప్రస్తుతం నిర్వాహకులు క్రేన్ల సహాయంతో ప్రభను తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వెనక పక్కలు ముందుకు వస్తుంది, చిన్నగా వెనక పక్కలు చూస్తూ చూడండి. ఇక పల్నాడు జిల్లా కోటప్పకొండ వద్ద ప్రమాదం అయితే జరిగింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలవ్వలేదు. మహాశివరాత్రి తిరునాళ్లలో భాగంగా అటు మద్దిరాల గ్రామస్తులు విద్యుత్ ప్రభనైతే ఏర్పాటు చేశారు. సాధారణంగా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రభలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ ప్రభలకు సంబంధించి ఒక భారీ విద్యుత్ ప్రభనైతే వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభను తిరిగి తీసుకువెళ్లి మళ్ళీ తిరిగి తన స్థానంలో నిలబెట్టేందుకు తీసుకువస్తున్న సమయంలో ప్రభ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి కింద పడిపోయిన సందర్భాలైతే నెలకొంటున్నాయి. సో ఆ తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో భక్తులెవరూ కూడా ఆ సమీపంలో లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది అనుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? అక్కడ నిర్వాహకులు ఏం చెబుతున్నారు? కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున నిన్న ఉదయం నుంచి కూడా ప్రభల తీర్థం జరిగింది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ ప్రభలతో పాటు సాధారణ ప్రభలు కూడా తీసుకొచ్చి అక్కడ ఊరేగింపుగా చేసిన నేపథ్యం. అయితే ఏవైతే భారీ ప్రభలు ఏవైతే విద్యుత్ ప్రభలు కొన్ని ప్రమాద ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రభలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోవటం, లేదంటే కొన్ని ప్రభలు అయితే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కోటప్పకొండకు సంబంధించి ప్రధానంగా నిన్న రాత్రి నుంచి కూడా ఈ ప్రమాదాలు వరుసగా కంటిన్యూగా జరుగుతున్న ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పాలి. ఒక చిలకలూరుపేట, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రభలకు సంబంధించి పక్కకు ఒరిగిపోవటం విషాద ఘటనగా చెప్పుకోవాలి. ఏదైతే ప్రభలకు సంబంధించి ఈ ఘటనలో జరిగినప్పుడు ప్రభలు పక్కకు పడిపోయిన సందర్భంలో అక్కడ చుట్టుపక్కల ఎవరో కూడా భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ విధంగా ఇప్పటికీ కూడా కోటప్పకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభలు ఇప్పటికీ కూడా వరుస ఘటనలు జరుగుతుండడం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ప్రభలు పక్కకి ఒరిగి కిందకు వాలిపోవటం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఈ ప్రభలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రమాద ఘటన జరగకపోతే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నాం. దానికి సంబంధించి ఆ ప్రభలన్నీ కూడా పక్కకి క్రేన్లతో తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మణికుమార్, మరి ఆ ప్రభను తిరిగి యథాతథ స్థానంలో నించోబెట్టి మరి ఎక్కడికి తీసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి? సో దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సో వాస్తవానికి ప్రభలన్నీ కూడా దాదాపు 70 అడుగుల నుంచి 100 అడుగుల ప్రభలను, అతిపెద్ద ప్రభలను కూడా నిన్న కోటప్పకొండకు తరలి వచ్చిన నేపథ్యం. వాటన్నిటి కూడా దాదాపు నెల రోజుల ముందు నుంచి కూడా అతిపెద్ద భారీ ప్రభలను తయారు చేస్తూ వచ్చారు. అయితే వాటిని కోటప్పకొండకు తరలించే సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టడం, లేదంటే కొంత నిర్లక్ష్య ఘటనల నేపథ్యంలో ఈ ప్రభలు పక్కకు వాలిపోయినట్లు మనకి తెలుస్తా ఉంది. అయితే వాటికి సంబంధించి కూడా వాటిని కూడా పక్కకి పడిపోయినట్టు ప్రభలన్నీ కూడా భారీ క్రేన్లతో మళ్ళీ యథావిధిగా అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే గంటల పాటు సమయం పట్టినప్పటికీ కూడా వాటన్నింటి కూడా యథాస్థానంలో తిరిగి అక్కడ ప్రభలను నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కోటప్పకొండ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ప్రభల ఊరేగింపు నేపథ్యంలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకపోయినప్పుడు కూడా ఈ ప్రభలు అంటే ఎంతో అత్యంత వైభవంగా తయారు చేసుకుని తీసుకొచ్చి మొక్కులు చెల్లించేందుకు తీసుకొచ్చిన ప్రభలు పక్కకి వాలిపోవడంతో కొంత భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ కూడా ఘటన జరిగినప్పటికీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరిగిన పరిస్థితి కనిపించింది. ఎక్కడికి వాస్తవానికి ప్రభలన్నీ కూడా పక్కకు ఒరిగిపోయిన ప్రభలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి యథాస్థానంలో నిలబెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.